పీసీఓడి ఉండి పిల్లలు కలగట్లేదు అన్న వాళ్ళకి సింపుల్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి. అవి ఏంటి అనేది ఇప్పుడు డిస్కస్ చేసుకుందాము. సో ప్రీవియస్ వీడియోస్లో పీసీఓడికి ఎమోషనల్ డిస్టర్బెన్సెస్ ఏంటి, వాటి సింపుల్ ట్రీట్మెంట్స్ తో మనం చేయగలము అనేది చెప్పాను. ఆ ట్రీట్మెంట్స్ ఏంటనేది మనం ఇప్పుడు డిస్కస్ చేసుకుందాము. బేసికలీ పీసీఓడిలో ప్రాబ్లం ఏంటంటే హార్మోన్ ఇంబ్యాలెన్స్ వల్ల ఒక ఎగ్ పెరిగి రిలీజ్ అవ్వడం అనేది ఉండదు. దానికోసము మనం ఫస్ట్ చేసే ట్రీట్మెంట్ ఏంటంటే పీరియడ్ సెకండ్ డే వస్తే బేసిక్ టాబ్లెట్స్ అవి ఇచ్చి ఎగ్ రిలీజ్ అయ్యేటట్టు ఫ్రీక్వెంట్ గా అల్ట్రాసౌండ్ లో స్కానింగ్ చేస్తూ ఎగ్ పెరుగుతోందా లేదా, అవసరమైతే మెడిసిన్స్ ఇంజెక్షన్స్ ఇంకా పెంచి ఎగ్ పెరిగేటట్టు చూసి అది రిలీజ్ అయ్యే టైంలో కలవండి అని చెప్తాము. ఇది బేసిక్ ట్రీట్మెంట్ అన్నమాట. దీంట్లో ఒక 2-3 సైకిల్స్ లో చాలా మటుకు పీసీఓడి వాళ్ళు ప్రెగ్నెంట్ అయిపోతారు. కొన్ని సార్లు పీసీఓడితో పాటు మిగతా ఫ్యాక్టర్స్ కూడా ఉండొచ్చు. కొంత మేల్ ఫ్యాక్టర్ ఉండొచ్చు, లేకపోతే ట్యూబ్స్ ప్రాబ్లం ఉండొచ్చు, ఎండోమెట్రియం ప్రాబ్లం ఉండొచ్చు, లేకపోతే ఎగ్స్ చాలా అవి క్వాలిటీ తక్కువ ఉండొచ్చు. సో రకరకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో బట్ స్టార్టింగ్ ఎప్పుడు కూడా సింపుల్ ట్రీట్మెంట్స్ స్టార్ట్ చేస్తాము. ఇందులో నేను ఒకటి చెప్పాలనుకున్నది ఏంటంటే చాలా మంది పీరియడ్స్ రెగ్యులర్ గా వస్తే మాకు పిల్లలు పుట్టేస్తారు, సో రెగ్యులర్ గా రావడానికి టాబ్లెట్స్ తీసుకుంటారు, 21 day టాబ్లెట్స్. సో అది సరిపోతుందా? నో. జస్ట్ పీరియడ్స్ రెగ్యులర్ గా రావడానికి తీసుకునే టాబ్లెట్స్ తో పిల్లలు పుట్టడం అనేది అవ్వదు. ఎందుకంటే ఇది వరకు ఒక 2-3 months ట్రై చేసి తర్వాత వాళ్ళకి బ్రేక్ ఇచ్చేవాళ్ళు. ఆ తర్వాత కొన్నిసార్లు కొంతమందికి ఆ 2-3 months లో వీళ్ళు వెయిట్ లాస్ అయినా లేకపోతే వేరే మెజర్స్ తీసుకుని కొంచెం పీసీఓడి అండ్ మన హార్మోన్ ఇంబ్యాలెన్స్ కంట్రోల్లోకి వస్తే ఆ తర్వాత నెక్స్ట్ సైకిల్లో ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ ఉంటాయి. బట్ ఏళ్ల తరబడి జస్ట్ 21 day టాబ్లెట్స్ తీసుకుని పీరియడ్స్ రెగ్యులర్ గా వస్తున్నాయి నాకు, కానీ నాకు పిల్లలు పుట్టట్లేదు అనుకుంటారు. సో అందులో మీరు తెలుసుకోవాల్సింది ఏంటి అంటే ఈ టాబ్లెట్స్ ఏవైతే ఉన్నాయో ఇవి కాంట్రసెప్టివ్ గా కూడా వాడతాము. అంటే ఆ సమయంలో పిల్లలు పుట్టరు. 3 months కోర్స్ ఇచ్చేది ఎందుకు అంటే ఇనిషియల్లీ స్టార్టింగ్ స్టేజెస్ లో లైక్ రీసెంట్ గా మ్యారేజ్ అయింది ఆర్ ఇప్పటిదాకా ఏం ట్రీట్మెంట్ తీసుకోలేదు వాళ్ళకి 3 months పీరియడ్స్ రెగ్యులర్ గా వచ్చేటట్టు టాబ్లెట్స్ ఇచ్చి వెయిట్ లాస్ అవ్వండి, లైఫ్ స్టైల్ మేనేజ్మెంట్ చేయండి అని చెప్పి అడ్వైస్ ఇచ్చి న్యాచురల్ గా ట్రై చేయడానికి మనం ఇచ్చేది ఒకటి. అంతేకాని అదే ట్రీట్మెంట్ ఏళ్ల తరబడి చేస్తే పని చేయదు.